కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఏమన్నా కావాల్సుకొని పట్టు పట్టిందంటే పానం పోయినా కూడా ఇడిచిపెట్టదట. ఇప్పుడు మరి కారు పార్టీని చందన చేయాలని ఇట్లా పట్టు పట్టిందా, లేకుంటే కన్నతండ్రి కేసీఆర్ సారు మళ్ళా దగ్గరికి పిలిచి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేతుల పెట్టాలని పట్టు పట్టిందా అంటారా? అన్నీ నుండ్రిగా అమ్మా కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పుండ్రి. మీ అందరితో రిక్వెస్ట్ మాత్రం ఒకటే, పట్టు వదలొద్దు. నేనైతే పట్టు వదిలేదని కాదు, నేను బతుకమ్మ ఎత్తితే దించను, బోనం ఎత్తితే దించను, అట్లనే బీసీ బిల్ ఎత్తుకున్న దించేదే లేదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. బీసీ బిల్ వచ్చేంత వరకు కూడా నా శక్తి ఎంత ఉంటే అంత, నాతోని ఎంత అయితే అంత బీసీ బిల్ కోసం ఖచ్చితంగా కొట్లాడతాను. అలా వేరే ఆలోచన లేదు. ఎందుకు దించుతారు మేడం? ఇప్పుడు కన్నతండ్రి కేసీఆర్ సారు తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్లే సొంత పార్టీలా వద్దని చెప్పి బయటకు పంపిర్రు. అసలు ఇప్పుడు మీకు బీసీలు తప్పితే ఇంకెవరు ఉన్నారు మేడం? అసలు మీరు శాతనైన కాడికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదందుకు తాకతుకు మించి దండలాడతామని ఇప్పుడు కాదు మేడం మీరు చెప్పేది. మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలనే మీ బాపు కేసీఆర్ సారు ఏలువడిలా మీరు ఇట్లా బీసీ బిడ్డల కోసం అప్పట్లనే పోరాటాలు చేసి మీ బీఆర్ఎస్ సర్కార్తోని సమరం చేస్తే ఇప్పుడు మీరు మహానటి అనేంతగా బిరుదు కైవసం చేసుకునేటోళ్ళు కాదు కదా. మీ అయ్య కేసీఆర్ సారే కాదు, మీరు తోడబుట్టిన అన్న కేటీఆర్ ను ఇద్దరిని మించిపోయేటోళ్ళు కదా మేడము. ఇప్పుడు ఎక్కడ ఏం దిక్కు లేక అక్కమ్మగడే దిక్కు అన్నట్టు ఎక్కడ దిక్కు లేని మీరు బీసీ బిడ్డలకు దగ్గర అయ్యేందుకు ఇట్లా బీసీ బిడ్డల కోసం పని చేస్తాము, రిజర్వేషన్ల కోసం లడాయి చేస్తామని ఏతుల ఎక్కెక్కి పాడినట్టు బాగానే ఏతులకు పోతుండ్రు. ఉదికు మీ జాగృతి జనం పాట కార్యంలోనే పబ్లిక్ ఎవ్వలుగా అంతలేరు. పేరుకు మీ లీడర్లను పక్కకు పెట్టుకుని పబ్లిక్ సింపతి కోసం బాగానే తిరుగుతున్నాడు కదా మేడము. అయినా ఇప్పుడు మీ కల్వకుంట్ల కుటుంబం భాగవతం అంతా బరిబద్దలు అయ్యింది. మీ భాగవతం అంతా రాష్ట్రంలో ఉన్న లాగుదొడిగి బుద్ధి తెలిసిన బుడ్డ పోరగాన్ల దగ్గర దాకా కూడా అందరికి ఎరికే కాబట్టి మీరు ఎన్ని కాకి కథలు పిట్ట కథలు చెప్పినా ఎవరు నమ్మేటట్టు లేరు మేడం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.